వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరింది. మొదటిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా సువేందు అధికారి పేరైతే ఖరారైంది. బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారి నియామకం కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల సాకారమైనటువంటి వేళ భారతీయ జనతా పార్టీలో ఒకంత ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. 1951 అక్టోబర్ 21న ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ సాయంతో జనసంఘ్ ఏర్పాటైంది. 75 ఏళ్లు దాటినా సొంత గడ్డపై అధికారం చేపట్టలేదు భారతీయ జనతా పార్టీ. ఎటకేలకు తాజా ఎన్నికల్లో కాషాయ దళం సత్తా చాటిందనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళ ఎట్టకేలకు నెరవేరింది. సువేందు అధికారి తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రకరకాల పేర్లు వినిపించినప్పటికీ కూడా దీనికి సంబంధించి సువేందు అధికారి వైపే అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఏంటి? ఈ పరిణామాలను ఎలా చూడాలి? మురళి, రాజకీయాల్లో అంటే ఏ పార్టీ ఎక్కడ ప్రభావం చూపుతుంది ఏంటనే దానికి సంబంధించి గతంలో చాలా వరకు కూడా ఒక రకమైనటువంటి అంచనాలు ఉండేవి. అంటే పలానా రాష్ట్రంలో పలానా పార్టీకి అవకాశం ఉంటుంది, పలానా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది చాలా మంది అభిప్రాయాలు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కానీ లేదంటే మతాలు కులాలు ఇలా ఏదో ఒక ఈక్వేషన్స్ ని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు 2014 నుంచి కూడా ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా బ్రేక్ అవుతూ వస్తున్నాయి అనడానికి తాజాగా వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టమైనటువంటి ఉదాహరణ. తమిళనాడులో టీవీకే అసలు సినిమా స్టార్లకు అవకాశం లేదనుకున్న చోట టీవీకే అంటే సినిమా స్టార్ల కాలం అయిపోయింది, వాళ్ళ అధికారంలోకి ఇక రారు అనుకున్నటువంటి సమయంలో టీవీకే విజయం సాధించడం. అలాగే పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొంతకాలం 15 ఏళ్ల పాటు దాదాపుగా కొనసాగింది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇక పశ్చిమ బెంగాల్లో ఎదురు లేదు, ప్రత్యర్థులు లేరు అనుకున్న చోట బీజేపీ జెండా ఎగురవేసింది. అలాగే త్రిపురలో కూడా బీజేపీ కాషాయ జెండా ఎగిరినటువంటి పరిస్థితి. అయితే బీజేపీకి ముందు నుంచి కూడా అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి కూడా కీలక నాయకత్వం మొత్తానికి కూడా ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే అదొక రకమైనటువంటి మనోవేదన. పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా సరే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మీరు చెప్పినట్టుగా భారతీయ జనసంఘ్ అంటే బీజేపీకి పూర్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారు. ఆయన స్వస్థలం బెంగాల్ కాబట్టి అక్కడ అధికారంలోకి రాలేకపోవడం అనేది బీజేపీ తొలి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని కూడా అది ఎంతో కొంగదీసినటువంటి అంశం. ఆయన అంటే తాను ఎక్కడ అధికారంలోకి వచ్చినా సరే పశ్చిమ బెంగాల్లో రావాలనుకుని ఆయన ఎన్నో కలలు కన్నారు. కానీ కమ్యూనిస్టులు కానీ లేదంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలే వాజ్పేయి కీలకంగా వ్యవహరించిన తర్వాత అక్కడ సత్తా చాటినటువంటిది. కానీ ఇప్పుడు సువేందు అధికారి రూపంలో బీజేపీకి బెంగాల్లో ఎంతమంది అధ్యక్షులు ఉన్నప్పటికీ, కేంద్రంలో ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల వ్యూహాలు అమలు చేసినప్పటికీ నేను ఈ రోజు ఉదయం మాట్లాడుతూ కూడా చెప్పాను, సువేందు అధికారికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి అర్హత వేరే నాయకుడికి లేదు ముఖ్యమంత్రి కావడానికి అని. ఖచ్చితంగా సువేందు అధికారి అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు అనంటే 2020 తర్వాత నుంచి బీజేపీకి పశ్చిమ బెంగాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి జోష్ గాని, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి అంటే తృణమూల్ కాంగ్రెస్ పై నుంచి ఏ నుంచి జెడ్ వరకు ఆయన 2020 డిసెంబర్ 19న దీనికి సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి టీఎంసీ గుట్టుమట్లు కావచ్చు లేకపోతే ఇతర అంతర్గతంగా వాటన్నిటికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఎట్టకేలకు సాధించినటువంటి ఈ విజయంగా కూడా చెప్తున్నారు. ఆయన పార్టీ మారిన వెంటనే ఇమీడియట్గా 77 స్థానాలు సాధించినటువంటి కీలక వైనం ఏంటి దానికి సంబంధించి? అలాగే బెంగాల్ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి కళ నెరవేరటానికి ఒక 70 ఏళ్ల పైచిలుకు పట్టింది అని అంటే ఏంటి దీనికి సంబంధించి ఎనలేని కృషి. ఇది సొంత పార్టీ, బయట పార్టీ కాదు, మన ఇంటి పార్టీ అని చెప్పినప్పటికీ కూడా ఇంతకాలం పట్టినటువంటి ఒక వైనానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. ఇక్కడ ఈ కోణాలను ఎలా చూడాలంటారు? పశ్చిమ బెంగాల్ కి సంబంధించి మమతా బెనర్జీ అంటే బీజేపీని అధికారంలోకి రానియకుండా ఉండటానికి, అలాగే సువేందు అధికారి వ్యూహాలు ఫలించకుండా ఉండడానికి ఆమె చాలా వరకు కూడా అంటే ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఆమె వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు.
ఆ ఎన్నికల్లో 2026 ఎన్నికల్లో కానీ 2021 ఎన్నికల్లో కానీ ఆమె బీజేపీని ఉద్దేశించి ప్రధానంగా ఇచ్చినటువంటి ఒక నినాదం ఉంది. బహిరాగతో అంటే అది బెంగాలీ పదం, అది దానికి బయట వ్యక్తులు అంటే మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అంటే బీజేపీ నాయకులకు బెంగాల్ సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ తెలియదు కాబట్టి వాళ్ళు బయట వ్యక్తులు, వారు కేవలం ఎన్నికల కోసం మాత్రమే పశ్చిమ బెంగాల్లో అడుగు పెడుతున్నారు. బెంగాల్ ప్రజలు తన సొంత కూతురే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అనేటువంటి స్లోగన్ ఆమె తెరపైకి తీసుకురావటం, స్థానిక సెంటిమెంట్ ను బలంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈసారి మాత్రం ఎక్కడా కూడా అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా మీరు అన్నట్టుగా 70 ఏళ్ల శ్యాంప్రసాద్ ముఖర్జీ కళ నెరవేరుస్తూ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీని ఇవ్వడంలో బెంగాల్ ప్రజలు సక్సెస్ అయ్యారు. బీజేపీ వ్యూహాలు కానివ్వండి లేదంటే మరొకటి కానివ్వండి, అక్కడ బీజేపీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించింది. అక్కడ మమతా బెనర్జీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సెటిలర్లు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నప్పటికీ కూడా మమతా బెనర్జీ తాను సాధించాలనుకున్నటువంటి లక్ష్యానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా బీజేపీ అఖండమైనటువంటి మెజారిటీతో 200కు పైగా స్థానాల్లో గెలవడం అనేది ఖచ్చితంగా అది భారీ విజయమే. బీజేపీ ఒక రకంగా అంటే దీన్ని మనం పార్లమెంట్ ఎన్నికలతో కూడా పోల్చుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత అధికారం వస్తే వాళ్ళు అంటే అధికారం వస్తే ఎంత సంబరపడతారో పశ్చిమ బెంగాల్లో గెలిస్తే కూడా దాదాపుగా అంటే మినీ పార్లమెంట్ ఎన్నికలుగా కూడా దీన్ని మనం చూడొచ్చు. అలా ఎందుకంటే వాళ్ళు 70 ఏళ్ల నుంచి పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండాను ఎగరవేయాలి, అక్కడ సచివాలయంలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు అంటే ఒక ఫ్లోర్ నా ముఖ్యమంత్రి ఉండాలి అని వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. కలలకి ఇప్పుడు ఎట్టకేలకు ఫలించినటువంటి పరిస్థితి. ఎస్, అంటే ప్రజల పర్సెప్షన్ కూడా మారిపోయింది. దీనికి సంబంధించి ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుందే వాస్తవం అనేటువంటి మాట. తర్వాత ఎస్, బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు అసలు? ఎస్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయంలో మనం కొన్ని అంశాలను మెచ్చుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడు సాధారణంగా కొంతమంది మనస్తత్వం ఉంటుంది. అప్పుడు మీరు ఎవరినన్నా చూస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దక్కించుకునే వరకు నిద్రపోయేటువంటి అవకాశం ఉండదు. అలా పశ్చిమ బెంగాల్లో కూడా ఇక్కడ అధికారంలోకి రావడానికి వాళ్ళు అన్ని రకాలుగా కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు గ్రౌండ్ లెవెల్ నుంచి అక్కడ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. అది అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రధానంగా హిందూ సామాజిక వర్గాలకు సంబంధించి హిందూ మతానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ వచ్చిన తర్వాత ఈ సెటిలర్లకు కానీ లేదంటే ఈ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ఐడి కార్డులు ఇచ్చేశారు. వాళ్ళు బెంగాల్ అంటే సాధారణంగా ఇప్పుడు మనం సొంత దేశంలోనే స్వేచ్ఛ లేకుండా పోయింది, సొంత రాష్ట్రంలోనే మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలోనే స్వేచ్ఛ లేకుండా పోయింది తృణమూల్ కాంగ్రెస్ వల్ల అనేటువంటి భావన అక్కడ బెంగాలీ ప్రజల్లో కలిగింది. ఆ భావనను మరింతగా పెంచడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆ సువేందు అధికారి లాంటి నాయకుడు అలాగే గతంలో దిలీప్ ఘోష్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. పశ్చిమ బెంగాల్ బీజేపీకి ప్రాణం పోసింది. అంటే 2020 తర్వాత 2017-18 తర్వాత ఆ పార్టీకి అక్కడ ప్రాణం పోసింది మాత్రం దిలీప్ ఘోష్ అనే చెప్పుకోవాలి. దాన్ని భట్టాచార్య గాని లేదంటే సువేందు అధికారి గాని, ఈ సువేందు అధికారి బలంతో వీళ్ళందరూ కూడా ఆ లక్ష్యాన్ని నెరవేర్చారు. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కళ నెరవేరిందని చెప్పాలి. మొదటిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అధిష్టానం ఎన్నో ఏళ్ల కృషి. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దాదాపుగా 20-25 సంవత్సరాలుగా అక్కడ చేసినటువంటి అంటే అంతర్గతంగా దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో పనిచేసిందో ఈ ఫలితాన్ని బట్టే క్లియర్ కట్గా కూడా అర్థమైపోతుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది అనేటువంటి మాట. 1-2 స్థానాల నుంచి ఏకంగా 200 పైచిలుకు స్థానాలు గెలుచుకునే విధంగా వెళ్ళింది అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ కన్న కళ నెరవేరింది. ఇది బయట పార్టీ కాదు, మన ఇంటి పార్టీ అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. కానీ బెంగాల్ ప్రజలు నమ్మి పట్టం కట్టడానికి ఇన్నేళ్లు పట్టింది అనేటువంటి మాట. ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడంతో అధిష్టానం కళ నెరవేరిందని చెప్పాలి. దీనికి సంబంధించి సువేందు అధికారి బెంగాల్లో మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఒక 3-4 పేర్లు వినిపించినప్పటికీ కూడా అధిష్టానం సువేందు అధికారి వైపే మొగ్గు చూపింది. ఎందుకంటే
2020 డిసెంబర్లో ఆయన జాయిన్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, పూర్తిగా భారతీయ జనతా పార్టీని జనం బిలీవ్ చేసినటువంటి విధానానికి, ఆయన చేసినటువంటి గ్రౌండ్ వర్క్కి, ఆయన ఇచ్చినటువంటి మమతా బెనర్జీకి ఆయన ఇచ్చినటువంటి ధీటైన జవాబు, వీటన్నిటినీ చూసి ఆయన మాత్రమే ముఖ్యమంత్రి పదవికి అర్హుడనేటువంటి కోణంలో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం రేపు ఉండనుంది అనేటువంటి మాట.